ఏలూరులో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ప్రముఖ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు రాజకీయ వేడి పెంచేలా ఉన్నాయి. సమావేశంలో పాల్గొన్న కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో జగన్ పాలనలో హత్యలు, కబ్జాలు లేకుండా, కులాలు, మతాలు చూడకుండా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కక్ష సాధింపుల పాలన సాగిస్తోంది. ఇలాంటి పాలన ఎక్కువ కాలం నిలబడదు. రాబోయేది మళ్లీ జగన్ పాలనే అని చెప్పారు. అలాగే జగన్ హయాంలో గుడులు, బడుల పక్కన మద్యం షాపులు పెట్టలేదని, ఎన్నో అభివృద్ధి పనులు చేసినా అవి ప్రజలకు తెలియకపోయాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, మాజీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ మరియు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు చింతలపూడి నియోజకవర్గం కంభంపాటి విజయరాజు, ఏలూరు నియోజకవర్గం మామిళ్లపల్లి జయప్రకాష్, కైకలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దూలం నాగేశ్వరరావు, నూజివీడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకా ప్రతాప్ అప్పారావు, ఉంగుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు, దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొటారు అబ్బాయి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మరి మనం కూడా అందించే కార్యక్రమంలో ముందున్నాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అన్నారు ఆయన. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తినడానికి మనకు ఓట్లు వేయలేదు, మనం అధికారంలో రాలేదు, మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు. మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీ ఎక్కడ చెప్పారయ్యా అని అడుగుతున్నాను. వాళ్ళకి ఇంకా ప్రజలకి మర్చిపోయారు, ప్రజలను గాలి వదిలేశారు. ఇక ఏ రకంగా దోచుకోవాలా, దాచుకోవాలా, పంచుకోవాలా, ఇదే పరిస్థితిలో ఉన్నారు. సంవత్సరాల్లో మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు, అదే రీతిగా మనం చేశారు. కానీ ఎక్కడో జరుగుతున్న పొరపాటు, ఆయన చెప్పిన మాటలకి, ఆ రోజు జరిగిన ప్రత్యేక కారణానికి, ఆ రోజు జరిగిన కార్యక్రమానికి అయినా మనం అందరూ పడక్కలేదు. మీ అందరికీ మనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు మనందరం కూడా సమన్వయంగా ఉంటే మనం ఈ రాష్ట్రంలో మన పార్టీకి న్యాయం చేస్తాం అవుతాము. మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆశయాలు తీర్చడానికి మనందరం కంగనబుద్ధులై ఉంటే అవి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అది సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాం. ఇవాళ చూస్తున్నాం ఎన్నికలు వచ్చాయి, 10 నెలల కాలమే, ఇంకా ఇంకో నెలలు పోతే అయిపోతాయి. ఎన్నికలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1 కాదు, 2 కాదు, నోటుకు వచ్చిన పని మీరు చెప్పారు. సోపు శక్తి అన్నారు, సోపు శక్తి ఉన్నారు, అదిగో బస్సు అన్నారు, ఇదిగో అనంతరం ఉన్నారు, అదిగో తిరుగుతున్నారు, ఇదిగో మీ సంవత్సరం ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏ సంవత్సరం లేదు, అనంతరం లేదు, 6 లేదు, 8 లేదు, 5 లేదు. ఇవి ఆలోచించే ప్రజలు వచ్చి అమాయకుల ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద ఎందుకు చేసింది అంతే కదా. వాళ్ళు సూపర్ ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఆమె ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది అని మనం ఇంట్లో కూర్చుంటే కాదు. మన కార్యక్రమాన్ని మనం చేయాలి. మనం ఇచ్చిన పార్టీ ఏదైనా ఒక పిలిపిస్తే ఆ పిలుపు విజయవంతం అయ్యేటట్టు చేయాలి. మొన్న పిలిపించింది పార్టీ, మొన్న పిలిపించిన రైతు పక్షాన విద్యుత్ శక్తి జాతీయ పెంచాలని పిలిపించింది. ఎంత పెద్ద మీ అందరం కూడా నా పెద్ద నాయకత్వంలో కూడమి నాయకులు వచ్చి ప్రసిద్ధి తీసుకున్నారు. ఏదో గత ప్రభుత్వం మేము ఉండబట్టి ఆ రోజు కోలేరు ప్రాంతంలో కోట్లాలు వస్తే ఆ ప్రాంతంలో ప్యాకేజ్ ఇచ్చి నేను ప్రత్యక్షంగా కోలేరు ప్రాంతం ఉందా గ్రామాలకు తిరిగి మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఏం కావాలో అడిగి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళకి వచ్చి అవసరం కల్పించే పరిస్థితి ఒకసారి కాపుతం చేస్తాం. అడగండి గ్రామాలకు వెళ్ళి అడగమనండి ఆ నాయకులు. కానీ ఆ కార్యక్రమం జరిగిందా?
ఏ ఒక్కరైనా ఏ కుటుంబ నాయకుడైనా ఆ కులగొట్టాల గ్రామాల్లో తిరిగి నీకేం కావాలని అడుగుతున్నారా? అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే అయిపోయింది, అదే మేము అయిపోయాం, నాయకులు అయిపోయాం, మీ ఎమ్మెల్యేలు అయిపోయాం, మీ మంత్రులు అయిపోయాం, మీ ముఖ్యమంత్రి అయిపోయాం, మాకైతే ఎదుగుతానండి. ఏదో పెద్ద అయినప్పుడు సామెత చెప్పు, ఏడ్చి వెళ్ళినప్పుడు వచ్చి ఏమైనా ఏడు మళ్ళీ బాగున్నావా, నీ పిల్లలు బాగున్నావా, చదువు బాగుంది, పోయిందా బాగా పోడి మళ్ళీ అన్నాడు. ఆ రకంగా ఉంది వాళ్ళ ప్రభుత్వంతో పరిస్థితి, ఆ రకంగా ఉంది వాళ్ళ ప్రభుత్వంతో తన పరిపాలన విధానం. కాబట్టి ఆలోచన ఉంటుందో ఆ విధానం మనం ముందుకెళ్దాం. ఏ ఒక్కరు నిర్భయం అక్కర్లేదు, ఏ ఒక్కరు కూడా నిరాశ వెళ్ళక్కర్లేదు. తప్పకుండా ముందుకెళ్దాం. మనం చేస్తాం 8% జీడిపి పెరిగింది, దేశంలోనే 2వ రాష్ట్రంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకు చెప్తానంటే ఈ పత్రికలు ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి ఉండవా చెప్తున్నా చంద్రబాబు గారు ఏం చేశారు చెప్పండి. ఇవాళ తెలుసా మీ జిల్లాలో ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ, రాయలసీమ ప్రాంతంలోనూ, తర్వాత వచ్చి ఈ కోస్తా ప్రాంతంలోనూ ఉపాధి హామీ పనులు ఉంటారు. ఉపాధి హామీ పనులు ఎక్కువగా అక్కడ దొరుకుతాయి. తర్వాత వచ్చి ఈ కోస్తాలో వచ్చి తక్కువగా దొరుకుతాయి. ఎక్కువ జరిగినా తక్కువ జరిగినాయి. మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు కూడా జరిగినాయి ఒక అకృత్యం, ఒక దురదృష్టమైన పరిణామం ఏమో జరిగిన రాష్ట్రం ఏం తెలుసండి. ఎప్పుడు కూడా ఉపాధి హామీకి వచ్చి పూర్తి చేస్తే వారం రోజుల్లో డబ్బులు ఇచ్చారు, కాకపోతే 15 రోజులు ఇచ్చారు. ఇవాళ 75 రోజులు అయింది. వాటికి 75 రోజులు అయింది. లక్షలాది మంది పేదవాళ్ళకి వచ్చి రూపాయి కూడా కూలి లేకుండా ఈ రాష్ట్రం వచ్చి అల్లోమని పండుగ వచ్చినా పండుగ వచ్చినా అని డబ్బులు లేకుండా వచ్చి కష్టపెడుతున్న పరిస్థితి నిన్న ఒకవేళ అయింది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఆయన ఆలోచన ఉందా? ఎంత దాన్ని అందరికీ రాష్ట్రం తెలిస్తే 600 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు పేదవాళ్ళ గురించి అడ్వాన్స్ చేయలేదండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పగానే ఆహ్వానించగానే వచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా చోటు పెట్టమ్మా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినటువంటి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగనన్న తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెలా బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.